నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో కొత్త బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ స్వామివారి విగ్రహం అయితే చాలా బాగుంది. సో నేను రేర్ కెమెరా ద్వారా లాస్ట్ మంత్ నుంచి ఇప్పటివరకు ఏమేమైతే అప్డేట్స్ అవన్నీ చూసుకుందాం. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ లోపల పోయే ముందు మీ అందరికీ మళ్ళా ఒక్కసారి లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే మనకు పిల్లర్ నెంబర్ C821, అదే పిల్లర్ నెంబర్ C821. అక్కడ నుంచి రైట్ సైడ్లో ఇక్కడైతే మనకు ముంబై కాన్సెప్ట్లో అట్లనే మన హైదరాబాద్ కాన్సెప్ట్లో విగ్రహాలు అయితే రెడీ చేస్తారు. సో అదే మెట్రో స్టేషన్ అన్నమాట. అక్కడ ముందు కనిపిస్తుంది కదా, మెట్రో స్టేషన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వర్క్ షాప్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే వర్క్స్ చాలు అయిపోయినాయి అండ్ మంచి మంచి డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు 1:35 అవుతుంది మధ్యాహ్నం. నేను కూడా చాలా రోజులు అయిపోయింది ఇక్కడికి వచ్చి. సో ఇప్పుడైతే మనం విగ్రహాలు కూడా చూసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఒక రథం పైన కూర్చున్న వినాయకుడు, బ్యాక్ డ్రాప్లో మనకైతే శివలింగం శేషనాగ్ ఉన్నది. సో మంచి కాన్సెప్ట్, సుమారు ఒక 8 feet హైట్ ఉంటుంది. అండ్ ఇంకొక కొత్త డిజైన్, స్వామివారు వచ్చేసి ఇక్కడ మన మయూరేశ్వర్ రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. మయూర్ అంటే పికాక్. సో పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. ఇది కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్. సుమారు హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒక బొజ్జ గణపతి. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి తొండం పైన బంబం బోలే. అందరు ఒకసారి ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర్ అని టైప్ చేయండి. సో స్వామివారి పంచ పైన కూడా మంచి ఆభరణాల డిజైన్ అయితే ఉందన్నమాట. మంచి చెవులు కూడా మంచి బ్యూటిఫుల్ డిజైన్. అదేవిధంగా బ్యాక్ డ్రాప్ కూడా ఒక రౌండ్ ఆర్చ్ అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ టైం మనం చూసినాం కదా, రాయ్పూర్లో ఎట్లయితే మనకు విగ్రహాలు రెడీ చేస్తారో, సో ఆ కాన్సెప్ట్లో కూడా ఇక్కడ ఒక ఫ్లయింగ్ కాన్సెప్ట్లో, ఇది ఆల్రెడీ నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించినాను. సో మన మూషక్ మహారాజ్ అయితే గాలిలో ఎగురుతున్నాడు. సో మూషక్ మహారాజ్ పైన కూర్చొని మన బాల్ గణేష్ సవారీ చేసుకుంటూ అయితే వెళ్తున్నాడు. సో ఒక ఫ్లయింగ్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కృష్ణుని రూపంలో అయితే దర్శనమిస్తున్నాడు. కాళియా నాగ్ టైప్ ఉందన్నమాట ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు, పాముల పైన నాట్యం వేస్తున్న వినాయకుడు. నియర్లీ ఒక 11 feet హైట్, 11 to 12 feet హైట్. ఇది కూడా కొత్త డిజైన్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, శివుని రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తుంది. ఇది కూడా నేను లాస్ట్ బ్లాగ్లో చూపించినాను. లాస్ట్ టైం అయితే మనకు వెనకాల శేషనాగ్ అనేది ఫిట్ కాలేదు. సో ఇప్పుడైతే ఫిట్ అయిపోయింది చూసుకోవచ్చు. సో 5 పడగల పాము శేషనాగ్. వినాయకుడు వచ్చేసి వాళ్ళ నాన్న రూపంలో దర్శనమిస్తున్నాడు. మెడల్ వచ్చేసి ఇక్కడ మనకు రుద్రాక్ష మాల. సో స్వామివారికి రైట్ సైడ్ మన నంది మహారాజ్. సో ఈ లైన్ మొత్తం బాల్ గణేష్, అట్లనే శివ్జీ. అండ్ ప్రతి డిజైన్కి కూడా ఇక్కడ వీళ్ళది మోడల్ నెంబర్ అయితే ఉందన్నమాట. RKG రాహుల్ కళాకార్ గణేష్ నంబర్ 17 డిజైన్. ఒక బొజ్జ గణపతి మన పేజ్లో అయితే మంచి ట్రెండ్ అయిన ఉండే. సో ఇక్కడ మంచి భారీ ఎత్తులో ఉన్నది. సుమారు ఒక 16 feet హైట్ ఉంటుంది బొజ్జ గణపతి. అండ్ ఇక్కడ మన తుకారాం అనుకుంటా ఇక్కడ తొండం పైన. అండ్ అదేవిధంగా ఇక్కడ బొజ్జ పైన కూడా మన విష్ణుదేవుడు. సో అట్లనే ఇక్కడ లక్ష్మీదేవి. సో భారీ బొజ్జ గణపతి. సో లైన్ మొత్తం బొజ్జ గణపతులే. అండ్ అదేవిధంగా ఇక్కడ రాధాకృష్ణ కాన్సెప్ట్, సేమ్ మన రాయ్పూర్ డిజైన్ అనమాట. సో స్వామివారికి రైట్ సైడ్లో ఇక్కడ నంది మహారాజ్, లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు గోమాత. సో విత్ రాధాదేవి అండ్ మన బాల్ గణేష్. ముందు కూడా ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ లైన్లో వచ్చేసి మనకు మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు. సో స్వామివారికి ఇక్కడ ఏదైతే సింహాసనం ఉందో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మంచి బబ్బర్ షేర్ మన లయన్స్ అయితే చూసుకోవచ్చు. ఇది కూడా మంచి డిజైన్. సో ఫ్రెండ్స్, ఇంకొక డిజైన్ వచ్చేసి మనకు ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. సో పెద్ద తొండం గజరాజ్. అండ్ ఇది కూడా మంచి ముంబై మహారాజా కాన్సెప్ట్ అనమాట, మీడియం సైజ్లో. అండ్ ఆపోజిట్లో కూడా మనకు ముంబై కాన్సెప్ట్ అయితే విగ్రహాలు రెడీ చేస్తున్నారు, అవి కూడా చూసుకుందాం. సో డిస్క్రిప్షన్లో నేనైతే లొకేషన్ మెన్షన్ చేస్తాను. తప్పకుండా మీరైతే రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. అండ్ రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో లాస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చినప్పుడు ముంబై కాన్సెప్ట్కి సంబంధించిన స్వామివారి విగ్రహాలకు జాయింటింగ్ వర్క్ నడుస్తుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో అన్ని విగ్రహాలకు సంబంధించిన వ్లాగ్ అయితే సపరేట్గా వస్తుంది.
స్పెషాలిటీ ఈసారి ఈ వ్లాగ్లో వచ్చేసి మన నరసింహస్వామి కాన్సెప్ట్. సో చూస్తారు కదా, నరసింహస్వామి టోటల్ 8 చేయిలు. ఈ నరసింహస్వామి వచ్చేసి స్వామివారి బ్యాక్డ్రాప్లో వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, మంచి భారీ సైజు, సుమారు ఒక 12 to 14 feet హైట్. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి వైడ్ యాంగిల్లో ఒకసారి చూపిస్తాను, దాని తర్వాత మనం డీటెయిల్గా చూసుకుందాం. సో వైడ్ యాంగిల్లో చూసుకున్నట్టయితే మంచి బ్రాడ్గా ఉన్న వినాయకుడు. సో స్వామివారు వచ్చేసి సింహాసనం మీద కూర్చున్నాడు, మంచి బొజ్జ గణపతి. అదేవిధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సింహాసనంకి ఇక్కడ లయన్స్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ బజరంగ్ బలి. అందరైతే ఒకసారి జై హనుమాన్ అని టైప్ చేయండి. అండ్ స్వామివారికి రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మన గరుడ మహారాజ్, మన విష్ణుమూర్తి వాహనం. అదేవిధంగా పైన వచ్చేసి కంప్లీట్ మీద వచ్చేసి మన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వచ్చేసి ఇక్కడ ఫిట్ అవుతారు అనమాట. చూసుకోవచ్చు, చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. అండ్ పక్కన కూడా అమ్మవారి విగ్రహాలు కూడా రెడీ అవుతున్నాయి. సో అవి కూడా చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి అన్ని అమ్మవారి విగ్రహాలు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాధాకృష్ణ అనమాట. సో అది కూడా చూసుకున్నారు కదా, మన గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. సో చిన్న వ్లాగ్ ఫ్రెండ్స్, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి కొంచెం గ్యాప్ వచ్చేసింది. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన IAM_ARK2 పేజ్లో కూడా అప్డేట్స్ వస్తాయి. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షితః.